హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం దర్శించుకోబోయే టెంపుల్ అయితే చెన్నైలో ఈసీఆర్లో ఉన్న జగన్నాథ టెంపుల్నే దర్శనం చేసుకోబోతున్నాం. పూరిలో జగన్నాథుడి టెంపుల్ ఎలా ఉంటుందో దాని యొక్క రెప్లికా అలానే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ టెంపుల్ని జగన్నాథ్ స్ట్రెయిన్, జగన్నాథ్ టెంపుల్, జగన్నాథ్ పూరి టెంపుల్ చెన్నై అని వేరే వేరే నేమ్స్తో కూడా రెఫర్ చేస్తారు. ఇంకా మూలమూర్తులుగా అయితే జగన్నాథుడు, బాలదేవ అంటారు, అంటే బలరాముడు, ఇంకా సుభద్ర, వీళ్ళ ముగ్గురి యొక్క మూర్తులు లోపల ప్రతిష్ఠ చేస్తున్నారు. ఈ టెంపుల్ ఉన్న ఏరియా అయితే కానాత్తూర్ అని చెప్పి ఒక రూరల్ ఏరియాలో, రెడ్డియార్ కుప్పం అని చెప్పి ఒక లొకేషన్లో ఈస్ట్ కోస్ట్ రోడ్ ఆఫ్ చెన్నైలో కనిపిస్తుంది. అండ్ మొత్తం ఈసీఆర్ అనేది చాలా పాష్ ఏరియా, అందులో ఈ టెంపుల్ కొంచెం లోపలికి వెళ్తే రెడ్డియార్ కుప్పం అనే లొకేషన్లో కనిపిస్తుంది. ప్లస్ ఈ టెంపుల్కి ఆనుకుని అడ్జసెంట్గానే మనకి బీచ్ ఉంటుంది. సో ఈ టెంపుల్ వరకు వెళ్తే మనం ఆ బీచ్ కూడా చూడొచ్చు. సో కిడ్స్ని తీసుకెళ్ళేటప్పుడు రెండు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, టెంపుల్ దర్శనం అయిన తర్వాత బీచ్. అండ్ ఈ టెంపుల్ కూడా ఒక నార్మల్ రొటీన్ టెంపుల్స్లా లేకుండా ఒక మ్యూజియం అండ్ ఒక పార్క్ ఎలా ఉంటుందో ఆ రెండు కలిపినట్టుగాను, ప్లస్ ఆ పూరి జగన్నాథుడి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉండడం మూలాను నార్మల్ ఇక్కడ ఉన్న సౌత్ ఇండియన్ టెంపుల్స్ కన్నా చాలా భిన్నంగా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో కిడ్స్ కూడా ఇక్కడ వెళ్ళేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ కొత్త ఆర్కిటెక్చర్ అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూస్తే కళింగాస్ కాలం యొక్క ఆర్కిటెక్చర్ మొత్తం మనకి బాగా క్లీన్గా కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్లో మూలమూర్తులైన జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర కాకుండా ఇంకా చాలామంది దేవతల్ని ప్రతిష్ఠ చేశారు. అందులో మన శివుడు, విఘ్నేశ్వరుడు, విమలాదేవి, లక్ష్మీదేవి, నవగ్రహాలు, వీళ్ళందరినీ కూడా మనం ఇదే టెంపుల్లో చూడొచ్చు. ఇప్పుడు రైట్ నౌ మనం చూస్తున్నదైతే శివుడి యొక్క ప్రాంగణం. అండ్ ఈ టెంపుల్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న లాన్ కానీ గుడి ప్రాంగణాలు కానీ ఆయిల్ గ్రీజ్ ఏవి లేకుండా ఎప్పుడు క్లీన్ అండ్ క్లియర్గా ఉండేలా, ఎప్పుడు వచ్చినా ఒక అట్రాక్ట్ చేసేలా ఒక ఫీల్ కలుగుతుంది. సో టెంపుల్ మేనేజ్మెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ ఫర్ దిస్ మేనేజ్మెంట్, అంటే అంత సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ టెంపుల్లో రెస్ట్ రూమ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ప్లస్ కూర్చోవడానికి మెడిటేషన్ హాల్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే విఘ్నేశ్వరుడి యొక్క ప్రాంగణం. ఈ ఆర్కిటెక్చర్ చిన్న ప్రాంగణాలు విడివిడిగా ఉన్నవి కానీ అండ్ లోపల ఉన్న మూలమూర్తి కానీ అన్నీ ఒరిస్సా యొక్క బిల్టప్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ స్టైల్లోనే కట్టారు. అండ్ మోస్ట్లీ మనం ఈ టెంపుల్లో క్రౌడ్ని అయితే ఎక్కువ చూడలేము, అంటే చాలామందికి ఇంకా కూడా ఇక్కడ ఒక ఇలాంటి టెంపుల్ ఉందన్న విషయం అంత అవగాహన లేదు. అండ్ ప్లస్ ఇది కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో, అంటే ఈసీఆర్ అంటే పాండిచ్చేరి, మహాబలిపురం వెళ్ళే రూట్ ఫ్రమ్ చెన్నై. సో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవ్వడం వలన ఇంకా ఈ టెంపుల్కి అంత రీచ్ అయితే పబ్లిక్ మధ్యలో లేదు. సో అంత క్రౌడ్ కూడా ఉండదు. అండ్ ఈ టెంపుల్లో క్రౌడ్ ఉంటుందంటే అది ఇయర్లీ వన్స్ రథయాత్ర అని చెప్పి ఒక స్పెషల్ అకేషన్ సెలబ్రేట్ చేస్తారు. ఆ టైంలో మాత్రం ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టెంపుల్ అయితే 26th January 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ టెంపుల్ యొక్క ఆ గర్భగుడి అండ్ ఆ గోపురం చూస్తే కంప్లీట్గా ఆ ఒరియా స్టైల్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఎలా ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా రెప్లికా చేసినట్టే మనకి లోపల ఉన్న మూలమూర్తులు కానీ అండ్ గోపురం, గర్భగుడి ప్రాంగణం మొత్తం కనిపిస్తుంది.
అండ్ ఇక్కడున్న లాన్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్వామివారి పూజకి ఓన్లీ అక్కడ ఏ పూలైతే ఆ టెంపుల్ ప్లేస్లో పూస్తాయో వాటిని మాత్రమే స్వామివారి పూజకి ఉపయోగిస్తారంట. మొత్తంగా చూసినట్లయితే 1 acre ఆఫ్ ల్యాండ్లో ఈ టెంపుల్ ఇంత బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఇంతవరకు చూసిందైతే శివుడి యొక్క ప్రాంగణం, ఇంకా విఘ్నేశ్వరుడి యొక్క ప్రాంగణం మనం ఇక్కడ ఎంట్రన్స్లో దర్శించుకున్నాము. ఇంకా టువర్డ్స్ మనం వెళ్తే మనకి ఇప్పుడు కనిపించేది అయితే గర్భగుడి అండ్ ఆ రాజగోపురం ఏదైతే ఉందో అది. అండ్ గర్భగుడిని చూస్తున్నట్టుగా గర్భగుడికి అడ్జసెంట్లో మనకి బుద్ధ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. సేమ్ ఈ స్టాచ్యూ చూస్తే మనం అసలు చెన్నైలో తమిళనాడులో ఉన్నామా లేదా నార్త్ ఇండియాలో ఎక్కడైనా ఉన్నామా అని అనిపించేలానే ఉంది. ఆ అట్మాస్ఫియర్, అక్కడ పెట్టిన ప్లేస్ కానీ అండ్ ఆ బుద్ధ స్టాచ్యూ కానీ మొత్తం అయితే నార్త్ ఇండియాలోనే మనం ఉన్నాం అన్నట్టు ఒక ఫీల్ అయితే ఇస్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఆ బుద్ధ స్టాచ్యూ దగ్గర నుంచి చూస్తే టెంపుల్ మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఆ గోపురం నుంచి ఆ వాల్స్ మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా మూల విరాట్ దర్శనంకి వెళ్ళబోతున్నాము. సో మూల విరాట్ గుడికి, ఆ గర్భగుడికి నేరుగా మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. సో ఎంట్రన్స్లో నుంచి ఫస్ట్ మనకు కనిపించేది అయితే ధ్వజస్తంభమే. అండ్ మనం ఆ గర్భగృహానికి చేరుకోవడానికి మనకి 22 మార్బుల్ స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ గర్భగుడికి ఎంట్రన్స్లో ద్వారపాలకుల్ని దర్శించుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్తే మనకి లోపల ఉన్న మూలమూర్తులు అందరూ వేప చెట్టు ఉంది కదా, దాని యొక్క వుడ్ అంటే వేప చెట్టు యొక్క చెక్కతోనే చెక్కబడి ఉంటారు. పూరిలో ఉన్న ఆ మూలమూర్తులు కూడా వేప చెట్టు యొక్క చెక్కతోనే చెక్కబడ్డారని చెప్తారు. సో ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ ఆ టెంపుల్ రెప్లికా అవ్వడం మూలన ఇక్కడున్న మూలమూర్తుల్ని కూడా అదేలాగే ఎస్టాబ్లిష్ చేశారంట. అండ్ ఈ గర్భగుడి ప్రాంగణం అయితే మోస్ట్లీ బ్లాక్ గ్రానైట్ ఫ్రమ్ కాంచీపురం అండ్ వైట్ మార్బుల్స్ ఫ్రమ్ రాజస్థాన్, ఈ రెండింటిని యూజ్ చేసే మొత్తం బిల్టప్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే విష్ణువు యొక్క దశావతారాల్లో ఒకటైన వరాహ అవతారాన్ని చూస్తున్నాము. అండ్ ఈ 22 స్టెప్స్ ఎక్కి మనం గర్భగుడికి రావడం వలన పైన నుంచి చూస్తే కింద గార్డెన్ అండ్ చిన్న ప్రాంగణాలు మనం ఇంతవరకు ఏవైతే విజిట్ చేసామో వాటన్నిటి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది.
ఇంకా ఈ గుడిలో చేసే పూజలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ ఒరియా స్టైల్లోనే కండక్ట్ చేస్తారంట. ఇంకా ఇక్కడ ఉన్న అర్చకులు కూడా ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళే. ఇప్పుడు మనం చూస్తున్నదైతే స్వామివారి యొక్క నరసింహ అవతారాన్ని చూస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్నదైతే మహాలక్ష్మి యొక్క ప్రాంగణం. అండ్ వన్స్ మనం కిందకి దిగిన తర్వాత ఇక్కడ ఉన్నది విమలాదేవి ప్రాంగణం. సో ఈ 2 ప్రాంగణాలని మనం ఈ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత వెళ్ళి దర్శించుకుందాం. సో మన ప్రదక్షిణలో మనం ఇప్పటికీ నరసింహ అవతారాన్ని, వరాహ అవతారాన్ని కూడా దర్శించుకున్నాము లోపల ఉన్న జగన్నాథుడితో పాటు. నెక్స్ట్ మనకు కనిపిస్తున్నదైతే త్రివిక్రమ అవతారం. అంటే 2 అడుగుల్లో భూమిని ఆకాశాన్ని కొలిచిన ఆ దేవుడిని త్రివిక్రమ అవతారం అంటారు. సో లోకాన్ని మొత్తం 2 అడుగుల్లో కొలిచిన ఆ దేవుడిని అలానే ఇక్కడ డెపిక్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే గర్భగృహం మొత్తం చుట్టేసాము. అందులో జగన్నాథుడితో పాటు త్రివిక్రముడిని, వరాహస్వామిని, ఇంకా నరసింహస్వామిని కూడా మనం దర్శనం చేసుకున్నాము. ఇంకా ధ్వజస్తంభంలో అయితే ఆదిశేషుడు, కింద ధ్వజస్తంభానికి కింద కూర్మ అవతారం, ఇంకా దశావతారాలన్నింటినీ కూడా అక్కడ చెక్కున్నారు ధ్వజస్తంభంలో. ఇంకా మనం ఈ గర్భగుడిలో కానీ అండ్ కింద ఉన్న ఆ విఘ్నేశ్వరుడి యొక్క ప్రాంగణం, శివుడి ప్రాంగణం అండ్ విమలాదేవి, లక్ష్మీదేవి ప్రాంగణాల్లో కూడా పైన ఆ రూఫ్ సీలింగ్ ఏదైతే ఉందో అక్కడ కానీ వాల్స్లో కానీ చాలా చిత్రపటాలని చూడొచ్చు. అవన్నీ కూడా మోస్ట్లీ ఓరియన్ టెంపుల్స్లో, ఒరియాలో ఇలాంటి ఉంటాయి, ఎక్కువ ఇలాంటి పెయింటింగ్సే అక్కడ కనిపిస్తాయి. సో వాటిని అలానే ఆ రియాలిటీ ఉండడం కోసం రెప్లికా చేశారు. అండ్ అక్కడ ఉన్న పెయింటింగ్స్లో స్వామివారి యొక్క దశావతారాలని కూడా చూడగలుగుతాం. పూరిలో ఉన్న జగన్నాథుడి టెంపుల్లో ఎప్పుడైతే రథయాత్ర అనేది జరుపుతారో అదే రోజు ఇక్కడ ఉన్న ఈ టెంపుల్లో కూడా రథయాత్రని నిర్వహిస్తారు. సో అలా ఆ రథయాత్ర జరిగేటప్పుడు సుభద్రాదేవిని, బలరాముడిని, జగన్నాథుడిని ఊరేగిస్తారు ఆ రథంలో తీసుకెళ్ళి. అండ్ రథం మాత్రం పూరిలో ఉన్న రథం కన్నా ఇక్కడున్న రథం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే స్టెయిన్లెస్ స్టీల్ అందులో రథం తయారించి ఇంకా వుడ్తో డెకరేట్ చేస్తారు, వుడ్ అండ్ క్లాత్స్ ఉపయోగించి. సో ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పూరితో కంపేర్ చేస్తే. అండ్ స్టెయిన్లెస్ స్టీల్తో స్వామివారికి రథం ఉండడం అంటే అది ఇక్కడ మాత్రమే అని కూడా చెప్తున్నారు. అండ్ అన్ని గుడుల్లాగే ఈ గుడిలో కూడా నవగ్రహాలకి సపరేట్గా ప్రాంగణం అనేది ఉంది. సో ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకునేవారు చెన్నై రీచ్ అయిన తర్వాత, ఈసీఆర్కి రీచ్ అయిన తర్వాత టోటలీ ఒక 4 టెంపుల్స్ని మీరు 1 డే ప్లాన్ చేసుకోవచ్చు. ఆ 4 టెంపుల్స్ ఏవంటే, ఒకటి ప్రత్యంగరాదేవి టెంపుల్, ఇంకొకటి ఇస్కాన్ టెంపుల్, అండ్ ఇంకొకటి మత్స్యనారాయణ టెంపుల్, అండ్ ఇది జగన్నాథ టెంపుల్. ఈ 4 టెంపుల్స్ కూడా మనం వన్స్ ఇన్ ఎ వైల్ ఒకే ట్రిప్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మార్నింగ్ 2 అండ్ ఈవినింగ్ 2 టెంపుల్స్గా కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే విమలాదేవి యొక్క ప్రాంగణాన్ని. బుద్ధ స్టాచ్యూ ఎక్కడైతే దర్శనం చేసుకున్నామో అక్కడి నుంచి చాలా సమీపంలో మనకి ఈ విమలాదేవి యొక్క ప్రాంగణం కనిపిస్తుంది.
ఇంకా విమలాదేవి ప్రాంగణంని దాటుకుని వెళ్తే మనకి లక్ష్మీదేవి యొక్క ప్రాంగణం అనేది కనిపిస్తుంది. అండ్ మధ్యలో మనం గర్భగుడి ఏదైతే చూసామో దాని యొక్క బేస్మెంట్ ఉంటుంది కదా, అక్కడ మనకి భక్త హనుమాన్ దర్శనం ఇప్పుడు జరుగుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా 4 టెంపుల్స్ 1 డేలో దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ ట్రిప్ ప్లాన్ అయితే ఈసీఆర్ టు ఓఎంఆర్ ఆ లింక్ రోడ్ ఏదైతే ఉందో అందులో 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి ఇస్కాన్ అండ్ ఒకటి ప్రత్యంగరాదేవి టెంపుల్. ఆ 2 మీరు మార్నింగ్ కవర్ చేస్తే అండ్ ఈవినింగ్ ఇక్కడ ఉన్న మత్స్యనారాయణ టెంపుల్ అండ్ ఈ జగన్నాథ్ టెంపుల్ని ఈసీఆర్ రోడ్లోనే ఉంటుంది కాబట్టి రెండింటిని ఈవినింగ్ కవర్ చేసుకోవచ్చు. అండ్ బీచ్ అయితే బోత్ మత్స్యనారాయణ టెంపుల్కి అడ్జసెంట్గాను బీచే ఉంటుంది అండ్ ఈ జగన్నాథ్ టెంపుల్కి అడ్జసెంట్గాను బీచే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏ టెంపుల్ అయినా ఫస్ట్ విజిట్ చేసి ఏ బీచ్లో అయినా మీరు రిలాక్స్ చేసుకోవచ్చు. అండ్ టెంపుల్ అయితే మార్నింగ్ 6 o'clock టు 10:30 వరకు ఓపెన్లో ఉంటుంది అండ్ ఈవినింగ్ అయితే 3:30 నుంచి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ మనందరికీ తెలిసిందే పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో ఉన్న మూలమూర్తులకి చెవులు, కాళ్ళు, చేతులు ఉండవు, ఓన్లీ ఫేస్ అండ్ బాడీ మాత్రమే ఉంటుంది కదా. అండ్ ఇది ఎందుకంటే అప్పట్లో ఉన్న కింగ్స్ వాళ్ళ మీద వార్ చేయడానికి అపోజిషన్ కంట్రీస్ వాళ్ళు కానీ అపోజిషన్ కింగ్స్ కానీ వచ్చినప్పుడు మూలమూర్తిగా ఉన్న విగ్రహం చాలా డ్యామేజ్ అయ్యేదంట. సో దాని గురించి మళ్ళీ ఎంత రెడీ చేసినా డిస్ట్రాయ్ కాకుండా ఉండేలాంటి ఒక స్టాచ్యూ కావాలని చెప్పి వేప చెట్టు యొక్క ఆ వుడ్తో స్వామివారిని చెక్కి అండ్ చందనంతో పూజ చేయడం మూలాన ఏది డీకే కాకుండా మంచి సువాసనతో కూడా ఆ విగ్రహాలు చాలా కాలం ఉంటాయని చెప్పి చేశారంట. సో ఎందుకు ఈ మూలమూర్తుల్ని వేప చెట్టు యొక్క వుడ్తో చేశారనడానికి రీజన్ అయితే మాత్రం ఇదే. వేప చెట్టు అనేది నార్మల్గానే ఈ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్తో కూడిన ఒకటి. సో అంత ఈజీగా డీకే కూడా అవ్వదు, ఎందుకంటే బ్యాక్టీరియా, ఫంగస్ వీటన్నిటిని నశింపచేసే శక్తి ఆ వేప చెట్టుకి ఆటోమేటిక్గానే ఉంది కాబట్టి సో ఆ చెట్టుని చూస్ చేసుకున్నారు. అండ్ ఈ జగన్నాథుడికి ఇంకొక హిస్టరీ చెప్తారు. ఎలా అంటే తులసీదాస్ వన్స్ రఘునాథుడిని యొక్క పరమ భక్తుడు. తను ఇక్కడ వచ్చి ఈ టెంపుల్లో జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాత చాలా బాధతో చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడంట. అప్పుడు అటువైపు వెళ్ళిన ఒక బాలకుడు ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందని అడిగినప్పుడు తను చెప్పాడంట, నా రఘునాథుడు ఎలా ఉండేవాడు, తన్ని ఇక్కడ నేను ఈ గుడిలో చూడలేదు, ఇక్కడ ఉన్న దేవుడు ఇలా చెవులు, కాళ్ళు, చేతులు లేకుండా ఉన్నాడు, సో నేను తనని ఇక్కడ చూడలేకపోయానని చెప్పి ఏడుస్తున్నాడు. అండ్ తను అలా ఏడుస్తున్నప్పుడు ఆ బాలుడు చెప్పాడంట, జగన్నాథుడు కాళ్ళు లేకుండానే కదలగలిగినవాడు, చెవులు లేకుండానే వినగలిగినవాడు అండ్ చేతులు లేకుండానే అన్నీ చేయగలిగినవాడు, తనని నువ్వు చూడలేకపోయావా అని చెప్పి అడగడంతో ఆ తులసీదాస్ రియలైజ్ అయ్యాడంట స్వామివారికి ఏది ఒక డిసెబిలిటీ కాదని చెప్పి తను రియలైజ్ అయ్యి మళ్ళీ స్వామివారి దర్శనం కోసం అదే టెంపుల్కి వెళ్ళారంట. ఇది పూరి జగన్నాథుడి యొక్క చరిత్రలో చెప్తారు. సో అక్కడి వరకు వెళ్ళి ఆ నార్త్ ఇండియాలో ఉన్న ఆ స్వామివారి దర్శనం చేసుకోలేకపోయే వాళ్ళ కోసం ఇక్కడ సౌత్ ఇండియాలో ఈ టెంపుల్ అనేది నిర్మించారు. సో మీరు కూడా వీలైతే ఒక్కసారి వచ్చి ఇక్కడ ఉన్న ఈ జగన్నాథుడి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం.
మాకైతే ఈ టెంపుల్ విజిట్ అనేది చాలా ఒక ఎంటర్టైనింగ్గా, అట్రాక్టివ్గా, ఇంప్రెసివ్గా అండ్ చాలా పీస్ఫుల్గా ఉండింది. అండ్ ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఇదే అనుభూతి ఉంటుందని అనుకుంటున్నాము. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి దర్శనం. అండ్ ఎంతో మహిమాన్విత టెంపుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో తప్పకుండా స్వామివారి దర్శనం మీరు చేసుకుంటారని అనుకుంటున్నాము. ఇంతవరకు వచ్చి తమిళనాడులో ఇక్కడ విజిట్ చేయలేని వాళ్ళు ఈ వీడియోలోనే స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా ద్వారా జగన్నాథుడే మన చేతుల్లో ఉన్న ఈ ఫోన్లోకి వచ్చినంత హ్యాపీగా ఉంది కదా. సో తప్పకుండా ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుంది అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయడం కూడా మరవకండి. సో వేరే ఒక టెంపుల్ దర్శనంతో, వేరే ఒక టెంపుల్ మహిమలతో, వాటి యొక్క విశేషాలు, అద్భుతాలు అండ్ హిస్టరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ మా టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. మేము కూడా టెంపుల్ దర్శనంకి తర్వాత పక్కనే ఉన్న బీచ్కి వెళ్ళి అలా మళ్ళీ మా ఇళ్ళకి చేరుకోవాలని డిసైడ్ అయ్యాము. మళ్ళీ మిమ్మల్ని వేరే వీడియోతో కలుసుకుంటాం. అంతవరకు సెలవు మరి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.